క్రాంతి, అందరూ వచ్చేసారు. నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంటి? చేంజ్ చేసుకోవడమే కదా, 5 minutes లో అయిపోతుంది. పంతులు గారు పిలిచే లోపు నువ్వు రెడీగా ఉండాలి. అలాగే. ఎంత బతిమల్లా నేను వచ్చిన డ్రెస్ నేను ఒప్పుకోవడం లేదేంటి? అమ్మా త్వరగా రండి. చంద్ర వెళ్దాం పద. అలాగే. షాలిని, ఆ ప్లేట్ ఇక్కడ పెట్టి వెళ్ళండి. వాటి అవసరం ఇప్పుడే ఉండదు కదా, నేను తీసుకొస్తాను. అలాగే క్రాంతి. ఈ తోరం కట్టుకొని పూజ చేసి అమ్మవారికి చీర సమర్పిస్తేనే కదా వ్రతం పూర్తయ్యేది. ఇవే లేకుండా చేస్తే చంద్ర సంతోషంగా వ్రతం చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొంది ఈ ఇంట్లో శాశ్వతంగా పాతుకుపోవాలని చూస్తున్నావు కదా. ఇప్పుడు అది ఎలా సాధ్యమవుతుందో నేను చూస్తాను. శాలిని, క్రాంతి మెప్పు పొందడం కోసం నువ్వు శత్రువుతో కలిసిపోయి వ్రతం చేస్తున్నావు. ఎన్నాళ్ళుగా నీకు సపోర్ట్ చేసిన మమ్మల్ని పక్కన పెట్టి నువ్వు మాత్రం సంతోషంగా ఉండాలని చూస్తున్నావు. అది నేనెలా జరగనిస్తాను? నాకు నా కూతురికి నష్టం చేసేవాళ్ళు ఎవరైనా సరే నేను వాళ్ళని వదిలిపెట్టను. ఈ కాముక్షి అంటే ఏంటో తెలిసేలా చేస్తాను. అన్నయ్య, నీ క్షేమం కోసమే ఈ ఇంట్లో ఈ వ్రతం జరుగుతోంది. ఆ అమ్మవారి కరుణించి నువ్వు త్వరగా కోరుకోవాలి. మేమందరం కోరుకునేది అదొక్కటే. పినిగారు, ఈ వ్రతం చేయడానికి